సో హాయ్ గైస్, టాలీవుడ్లో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ అందులో అతి తక్కువ మంది మాత్రమే మాస్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో రవితేజ ఒకరు. కెరీర్ ఆరంభంలోనే ప్రేమ కథ చిత్రాలు తీసిన ఆయన ఆ తర్వాత మాత్రం మాస్ మూవీలతో సత్తా చాటుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈగల్ అనే యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం 3 రోజుల కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రానికి నైజాంలో 6 కోట్లు, సీడెడ్లో 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలు కలిపి 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. తెలుగులో 17 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్లో 2 కోట్లతో కలిపి ఈ చిత్రానికి 21 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి మూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 1.10 కోట్లు, సీడెడ్లో 45 లక్షలు, ఉత్తరాంధ్రలో 43 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో 16 లక్షలు, గుంటూరులో 20 లక్షలు, కృష్ణాలో 16 లక్షలు, నెల్లూరులో 13 లక్షలతో కలిపి 2.90 కోట్ల షేర్ను, 5.35 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఈ చిత్రానికి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 3.80 కోట్లు, సీడెడ్లో 1.53 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.27 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 82 లక్షలు, వెస్ట్ గోదావరిలో 50 లక్షలు, గుంటూరులో 85 లక్షలు, కృష్ణాలో 52 లక్షలు, నెల్లూరులో 41 లక్షలతో కలిపి 9.70 కోట్ల షేర్ను, 17.45 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. 3 రోజుల్లో ఆంధ్ర, తెలంగాణలో 9.70 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 90 లక్షలు, ఓవర్సీస్లో 1.15 కోట్లు వసూలు చేయగా 3 రోజుల్లో ఈ చిత్రానికి 11.75 కోట్ల షేర్ను, 30 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల బిజినెస్ జరుపుకొని 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం 11.75 కోట్లు వసూలు చేయగా ఇక 10.25 కోట్లు రాబడితే మూవీ క్లీన్ హిట్ అవుతుంది.